హాయ్ టు ఆల్, అందరూ బాగున్నారా అండి? బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వ్లాగ్ స్టార్ట్ చేయబోతున్నాను. వ్లాగ్ స్టార్ట్ చేసే ముందు మనీ వ్లాగ్స్ ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సో ఈరోజు శివరాత్రి స్పెషల్ వ్లాగ్ చేయబోతున్నానండి. సో ఈరోజు ఏంటంటే మార్నింగే ఇలాగా అందరిలాగే మా ఇంట్లో కూడా శివుడికి ఇలాగా దీపారాజన చేసి చక్కగా పూజ చేసుకుని మంచిగా ప్రసాదాలు చేసి దేవుడికి సమర్పిస్తామండి. యాస్టీస్గా అందరము చేసేదే కదండి అది. ఎందుకంటే మనకి పూజ రోజున పండగ రోజున ఇలాగా దేవుడి దగ్గర దీపారాధన అనేది ఉంటే చాలా పాజిటివ్గా అనిపిస్తుంది. నేను ఇక్కడ 2 ప్రసాదాలు చేశానండి. ముందుగా మీరు చూసింది లడ్డు. సో నెక్స్ట్ ఇదేమో గోధుమ పిండితో చేసిన హల్వా అండి. సో 2 రెసిపీస్ మీరు కావలిస్తే షార్ట్స్ రూపంలో నా ఛానల్లోనే ఉన్నాయి, మనీ వ్లాగ్స్ ఛానల్లో. ఒకవేళ రెసిపీస్ చూడాలనుకుంటే 2 హెల్దీ వేలో చేసినవేనండి. సో నెక్స్ట్ టుడే లంచ్ ప్లేట్ వచ్చేసి ఈరోజు చేసిన స్పెషల్స్ ఏంటంటే అంతా వెజిటేరియనే ఉంటుంది కదండి యాస్టీస్గా. సో ఈరోజు గుమ్మడికాయ పులుసు, నెక్స్ట్ కొబ్బరికాయ పచ్చడి అండ్ బ్రౌన్ రైస్ అండి. పండగ రోజున కూడా అంటే పండగ రోజున కూడా బ్రౌన్ రైసే తింటాము. సో ఎప్పుడైనా సరే ఇంకా తప్పదంటే వైట్ రైస్ తప్ప బ్రౌన్ రైసే. సో బ్రౌన్ రైసు, దాంతోపాటు ఇంకా దేవుడికి ప్రసాదంగా సమర్పించిన హల్వా, గోధుమ పిండి హల్వా కూడా ఉంది. సో ఇప్పుడైతే 7:30 అవుతుందండి. రెడీ అయ్యి కరెక్ట్గా బయలుదేరుతున్నాను. మా అబ్బాయికి ట్యూషన్ కంప్లీట్ అయిపోతుంది. ట్యూషన్ అయిపోయిన తర్వాత బయటికి వెళ్దామని చెప్పేసి ప్లాను. సో ట్యూషన్ అయిపోయింది, బాబు ఇంటికి వచ్చేసాడని చెప్పేసి అని ఇంకా బయలుదేరుతున్నాము. ఎందుకంటే శివరాత్రి రోజున అక్కడ బీచ్ రోడ్లో సుబ్బిరామ్ రెడ్డి గారు ప్రతి సంవత్సరం కూడా వచ్చి హోమం చేస్తారండి. ఆ హోమం చేసినప్పుడు అక్కడ పెద్ద శివలింగాలు, చిన్న శివలింగాలతో ఒక పెద్ద శివలింగం కడతారు. అదే కోటిలింగాలతో కట్టే శివలింగం అంటారు. అక్కడ చాలా బాగుంటుంది. ప్రతి సంవత్సరం వెళ్ళి చూసి రావడం అనేది ఒక అలవాటుగా మారిపోయింది మాకు. అందుకే ప్రతి సంవత్సరం కూడా వెళ్ళి చూసొస్తూ ఉంటాము. ఈ సంవత్సరం ఏంటంటే చాలా లేట్ మాట, నైట్ వెళ్తున్నాము. బయలుదేరి వెళ్ళామండి నైట్. తీరా చూస్తే అక్కడికి వెళ్ళేసరికి రోడ్ అంతా బ్లాక్ చేసి ఉంచారు. సో రోడ్ మొత్తం బ్లాక్లో ఉంది. ఇంకా అక్కడ బండి పెట్టి ఒక దగ్గర ఒక 5 కిలోమీటర్స్ నడవాలి. ఇంకా కష్టం అని చెప్పేసి అని మేము రిటర్న్ అయ్యి వచ్చేస్తూ ఇంకొక వేలో వెళ్దాం అనుకున్నాం. ఆ వేలో కూడా చాలా రష్ ఉంది. వెహికల్స్ అన్నీ కూడా అసలు చాలా రష్ అయిపోయింది. అందుకే ఇంకా అక్కడి నుంచి #వైజాగ్ అని చెప్పేసి అని ఒక పార్క్ ఉంటుందండి. ఈ పార్క్ అసలు ఓపెన్ చేసి చాలా రోజులైంది, కానీ మేము ఇప్పుడు వెళ్ళాము. అసలు ఎప్పుడు వెళ్ళలేదు. మొత్తం కిందన కలర్స్ కనిపిస్తున్నాయి కదండి, అవి చాలా బ్రైట్గా కనిపించేవి అప్పుడు. ఇప్పుడు మొత్తం అంతా పాడైపోయింది. కానీ మాత్రం ఇంకా ఎలాగో అక్కడికి బీచ్ రోడ్లో ఉన్న శివలింగాన్ని చూడలేకపోయాము. నెక్స్ట్ డే అయినా వెళ్ళి చూద్దాము, ఎందుకంటే నెక్స్ట్ డే కూడా స్పెషల్గానే ఉంటుందండి ఇక్కడ. సో అందుకోసం అని చెప్పేసి అని ఇంకా #వైజాగ్ పార్క్కి వెళ్ళిపోయాము. సో అక్కడ కలర్స్ చేంజ్ అవుతుంటే అలా చూస్తూ ఉన్నాను. అక్కడికి కొంతమంది వచ్చి అక్కడ బర్త్డే పార్టీ కూడా జరుపుకుంటున్నారన్నమాట. అవన్నీ చూస్తున్నామట. అక్కడ #వైజాగ్ అక్కడికి వెళ్ళి ఫొటోస్ దిగుదామని చెప్పేసి అని నేను వెయిట్ చేస్తున్నాను. ఎవరో ఫ్యామిలీ వచ్చి ఇంకా దిగుతున్నారు ఫొటోస్ అవిని. పార్క్ అయితే రోడ్కి ఒక జంక్షన్లో ఉంటుందండి. అసలు చాలా బాగుండేది. స్టార్టింగ్లో కొత్తలో అయితే చాలా అసలు క్రౌడ్ ఉండేది. ఇప్పుడు క్రౌడ్ కూడా తగ్గిపోయింది. అసలు ఇప్పుడు అంత బ్రైట్గా కూడా అనిపించలేదు. మేమేమో అప్పుడు వెళ్ళలేకపోయాము. మాకు ఇప్పుడు టైం కుదిరింది వెళ్ళడానికి. అక్కడ ఎవరో వచ్చి బర్త్డే పార్టీ చక్కగా చేసుకుంటున్నారు. ఈ #వైజాగ్ అని, ఐ లవ్ యూ వైజాగ్ అని ఎక్కడున్నా సరే అవి ఫొటోస్ కోసమే కదండి. సో అక్కడ ఫొటోస్ స్పెషల్. మామూలుగా అయితే సండేస్ అయితే ఇంకా అసలు అక్కడ ఖాళీ ఉండదండి. మనం ఒక్కరం సింగిల్ ఫోటో తీసుకుందాం అనుకున్నా కూడా మన ఫోటోలో ఒక 10 మంది ఉంటారు. సో అలాగా ఫొటోస్ దిగుతూ ఇంకా అలా కాలక్షేపం చేస్తూ మళ్ళీ ఇంకా టైం అవుతుంది అని చెప్పేసి రిటర్న్ అవుదామని చెప్పేసి అని ఇంకా ఇంటికి రిటర్న్ అవుతున్నాం అన్నమాట. ఇంకా చూస్తున్నా అక్కడ పార్కు ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి అని. పెద్ద
పార్క్ అయితే కాదండి, కానీ రోడ్ సైడ్నే ఉంటుంది. ఇక్కడ చిన్న వినాయకుడు గుడి ఉంది. అంటే రోడ్ కార్నర్లో ఉండేటువంటి పార్క్ కదండి, సో అందుకోసం అని చెప్పేసి అని ఇంకా అక్కడ వినాయకుడి గుడి పెట్టినట్టున్నారు. సో అదంతా కూడా చాలా బాగుండేది స్టార్టింగ్లో. ఇప్పుడైతే అంతలాగా ఏమీ అనిపించట్లేదు. ఇంకా రిటర్న్ అయిపోదామని చెప్పేసి అని ఇంకా వస్తూ ఉన్నాం అన్నమాట. బ్యాక్ అయ్యి వస్తున్నాం ఇంటికి వెళ్ళిపోదామని చెప్పేసి అని. సో ఇంకా నెక్స్ట్ డే అండి ఇది. నెక్స్ట్ డే మార్నింగ్ 9 దాటిన తర్వాత మేము బీచ్ రోడ్లోకి వచ్చాము. అసలు వెళ్దామా వద్దా అనుకున్నాము. మాకు ఇక్కడ వైజాగ్లో శివరాత్రి సెలబ్రేషన్స్ ఎట్లా ఉంటాయంటే, శివరాత్రి రోజున మార్నింగు పూజ, నెక్స్ట్ ఏమో గుడికి వెళ్ళడం అంతా నార్మల్గా ఉంటుందండి. కానీ ఆ నెక్స్ట్ డే మాత్రం ఏంటంటే నైట్ అంతా జాగారం చేసి శివరాత్రి రోజున నైట్ అంతా చేసి తర్వాత నెక్స్ట్ డే మార్నింగే లేచి బీచ్కి వస్తారు. బీచ్కి వచ్చి తలస్నానం చేసుకుంటారు. అసలు తెన్నేటి పార్క్ దగ్గర నుంచి ఆర్కే బీచ్ వరకు ఏ బీచ్ ఖాళీగా ఉండదండి. అది మొత్తం ఇంకా బైక్ పార్కింగ్ తోటి మొత్తం జనాలతోటి నిండిపోతుంది మొత్తం బీచ్ అంతా. శివరాత్రి రోజున ఎలా అయితే బీచ్ రోడ్ బ్లాక్ చేశారో అలాగే మర్నాడు కూడా మొత్తం బీచ్ రోడ్ అంతా బ్లాక్లోనే ఉంచారండి. ఎందుకంటే వెహికల్స్ వేసుకుని అందరూ వస్తే ఇంకా ట్రాఫిక్ జామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కదండి. కాబట్టి వాళ్ళకి మొత్తం ఒక 5 కిలోమీటర్ అటు 5 కిలోమీటర్ ఇటు ముందున ఆపేశారు బైక్స్. సో మేము దూరంగా పార్క్ చేసి ఇంకా బీచ్ రోడ్కి వచ్చాము. ఎలాగైనా వచ్చి శివలింగాన్ని చూసి వెళ్దాము, ప్రతి సంవత్సరం వచ్చి చూస్తున్నాము, ఈ సంవత్సరం కూడా చూడాలి అనే ఒక ఉద్దేశంతో ఇంకా వచ్చామన్నమాట. మేము వచ్చేసరికి 9:30 అయిపోయిందండి. జస్ట్ బీచ్లోకి వెళ్ళి ఇంకా ఆ బీచ్ దగ్గర నుంచి దగ్గర మేము బైక్ పార్క్ చేసుకున్న దగ్గర నుంచి 1.5 కిలోమీటర్స్ దగ్గర 2 కిలోమీటర్స్ దగ్గర నడిచామండి. నడిచి ఇంకా అవంతా చూసుకుంటూ అక్కడ షాపింగ్ అది పెడతారు. శివరాత్రి రోజున అయితే చాలా అసలు ఫుడ్ ఉంటుంది, జంక్ ఫుడ్ ఉంటుంది. నెక్స్ట్ ఏమో ఇలాంటి బొమ్మలు, నెక్స్ట్ ఇంకా చాలా చిన్న సామాన్లు అన్నీ కూడా అమ్ముతూ ఉంటారు అక్కడ. ఒక పెద్ద జాతరలాగా జరుగుతుంది మొత్తం అంతా కూడా. సో మేము ఎలాగో నైట్ టైం వెళ్తే అవన్నీ చూసుండేవాళ్ళం. ఇది పగలు కాబట్టి ఇంకా వాళ్ళు అన్నీ తీస్తున్నారన్నమాట. తీసేసే టైంలో ఉన్నారు. కానీ 12 o'clock వరకు జనాలు స్నానాలకు వస్తూనే ఉంటారండి. మార్నింగే తెల్లవారుజాము నుంచి స్టార్ట్ అవుతారు. ఇంకా మళ్ళీ 12 గంటలు మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా జనాలు స్నానాలకి వస్తూనే ఉంటారు బీచ్ రోడ్లో. అసలు చాలా మంచి సెక్యూరిటీ అది ఉంటుంది అక్కడ బీచ్ రోడ్లో. ఈసారి అయితే ఇంకా కొంచెం ఎక్కువే పెట్టారండి. లైటింగ్ అది పెట్టారు. తెన్నేటి పార్క్లో అయితే లైటింగ్స్ పెట్టారు. అంటే తెల్లవారుజామున వచ్చే భక్తులు ఉంటారు కదండి, వాళ్ళ కోసం. నెక్స్ట్ అక్కడ డ్రెస్ చేంజింగ్ రూమ్స్ పెట్టారు. చాలా మంచి అరేంజ్మెంట్స్ అయితే చేశారు ఈసారి. సో నేను ఇంకా అలా ఈ బీచ్ రోడ్లో ఉన్న బొమ్మలన్నిటినీ కూడా చూసుకుంటూ వెళ్తున్నాను అనమాట. ఆ శివలింగం దగ్గరికి వెళ్ళి చూసేసి మళ్ళీ ఇంకా రిటర్న్ అయ్యి వద్దామని చెప్పేసి అని. సో ఇక్కడ చిన్న జైంట్ వీల్ అది ఉందండి. నార్మల్గా అయితే అన్నీ పెడతారు, శివరాత్రి రోజు మార్నింగ్ నుంచే పెడతారు. సో ఆ శివరాత్రి రోజున మధ్యాహ్నం నుండే మొత్తం రోడ్ బ్లాక్ చేస్తారంటండి. మధ్యాహ్నం వరకు కూడా నార్మల్గా వెహికల్స్ అవి వెళ్ళేవట. సో ఇవన్నీ చూసుకుంటూ ముందుకు వెళ్తున్నాం మేము. చూడండి, ఇదే శివలింగం అండి. చిన్న శివలింగాలన్నిటినీ కలిపి అలా పెద్ద శివలింగంగా చేసి పెడతారు. ఇది చూడటం కోసమే అందరూ కూడా చాలామంది భక్తులు వస్తూ ఉంటారు. అక్కడ అసలు ఖాళీ లేదు చూడండి. ఆ స్నానం చేసి వచ్చిన భక్తులు అందరూ కూడా అక్కడ పసుపు కుంకాలతో పూజ చేస్తున్నారన్నమాట. అస్సలు లోపలికి వెళ్ళడానికి అస్సలు ఖాళీ అనేదే లేదు. అందరూ వచ్చి అక్కడ పూజ చేసేసుకుని నమస్కారం చేసుకుని మొక్కి అప్పుడు వెనక్కి వెళ్తున్నారు. అసలు చాలా బాగుందండి. ఈసారి పెట్టిన శివలింగం అయితే చాలా మంచిగా పెట్టారు. ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ సుబ్బిరామిరెడ్డి గారు వచ్చి హోమం చేస్తారు
కదండి. సో ఆ హోమం జరిపినప్పుడు మాత్రం విఐపి వివిఐపి వాళ్ళ ఎంట్రీ మాత్రమే ఉంటుందండి. నార్మల్గా తర్వాత హోమం అయిపోయిన తర్వాత మామూలుగా మిగతా అందరి జనాల్ని కూడా లోపలికి వదిలిపెట్టి హోమం జరిగిన ప్లేసు నెక్స్ట్ ఈ శివలింగం దగ్గరికి అలౌ చేస్తారు. చాలా బాగా జరుగుతుందండి. శివరాత్రి అంటే అసలు బీచ్ రోడ్లో ఆర్కే బీచ్లో ఉన్నంత హడావిడి ఇంకెక్కడా ఉండదు. చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇదంతా కూడా అయిపోయిన తర్వాత మేము ఆ శివలింగం దగ్గర నుంచి బ్యాక్ వచ్చి ఇంకా చిన్న చిన్న షాపింగ్ చూస్తున్నాం అన్నమాట. సో పెద్ద పెద్ద షాప్స్లో మనం చేసే షాపింగ్ అంటే ఇలా జాతరల్లో చేసే షాపింగ్ చాలా స్పెషల్గా ఉంటుంది కదండి. ఇక్కడ చూడండి, ఇసుకతోటి వాళ్ళు ఆర్ట్ చేశారు, శాండ్ ఆర్ట్ అని చెప్పేసి అంటారు కదా. ఇసుకని అసలు అంత సన్నగా ఎలా నిలబెట్టారో ఓంకారంలో అర్థం కాలేదు నాకు. చాలా దగ్గరికి వెళ్ళి చూశాను నేను. అలాగే శివలింగాన్ని కూడా నిలబెట్టారు. నెక్స్ట్ అక్కడ శివుడి విగ్రహాన్ని కూడా పెట్టారు. ఈ శాండ్ ఆర్ట్ అనేది ఒక గిఫ్టెడ్ ఆర్ట్ అండి. అది అందరికీ రాదు, ఎంతో టాలెంట్ ఉండాలి అది దానికోసం. సో నిజంగా ఇలాగ బీచ్ సైడ్స్లో ఇలాంటి శాండ్ ఆర్ట్ ఉంటే ఖచ్చితంగా సపోర్ట్ చేయాలండి మనం అందరం కూడా. చాలా బాగా అనిపించింది అది చూసిన తర్వాత. నెక్స్ట్ అది చూసేసుకుని తర్వాత ఇక్కడ గేమ్స్ అవి ఉన్నాయండి, అవన్నీ కూడా చూసుకుంటూ మేము ముందుకు వెళ్తున్నామన్నమాట. అసలు ఎండ అయితే 9:30 అయింది కానీ ఎండ అయితే వేడైతే చాలా ఎక్కువ ఉంది. అసలు అంటారు కదండి, చలి అనేది శివ అంటూ వెళ్ళిపోతుందంట శివరాత్రికి. సో మనకి శివరాత్రి వరకు చలి ఉంటుంది, శివరాత్రి తర్వాత నుంచి వేడి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ గవ్వలతో చేసిన మిర్రర్స్, నెక్స్ట్ గిఫ్ట్ ఆర్టికల్స్, గవ్వలతో చేసిన హ్యాంగింగ్స్ ఇవన్నీ కూడా అమ్ముతున్నారండి. బీచ్ రోడ్లో నార్మల్ టైంలో కూడా ఇవి అమ్ముతూ ఉంటారు. సో మనం ఎప్పుడొచ్చినా సరే ఈ గవ్వలతో ఉన్న ఆర్టికల్స్ మనం చూస్తాము. కాకపోతే ఏమైనా స్పెషల్గా ఉన్నాయా అని చెప్పేసి అని చూస్తాం కానీ అసలు చాలామంది జనాలు ఉన్నారండి అక్కడ. చూడటానికి అసలు వే కూడా ఇవ్వట్లేదు, ఏదో చిన్న వే దొరికితే అక్కడ ఏమేమి ఉన్నాయా అని చెప్పేసి అని. అక్కడ ఇక్కడ తాబేలు అవి ఉంటాయి కదండి, నేను చూపించాను కదా మీకు ఇంతకుముందు తాబేలు, అవి కూడా అమ్ముతున్నారు అక్కడ. సో అవన్నీ కూడా చూస్తూ అక్కడ పక్కనే ఉన్న హోమం చేసిన ఎక్కడైతే హోమం జరుపుతారో ఇంకా అక్కడ ఆ ప్లేస్ కనిపించిందండి నాకు. అక్కడి నుంచి చూస్తే ఇంకా ఆ ప్లేస్కి వెళ్దాము. అక్కడ జనాలందరూ స్నానం చేసి వచ్చి అక్కడ ప్రదక్షిణలు చేస్తున్నారు అక్కడ హోమం జరిపిన ప్లేస్లో. అంటే ప్రజలందరూ శాంతిగా ఉండాలి, మంచిగా ఆరోగ్యంగా ఉండాలనే కదండి ఇటువంటి హోమాలు అది చేస్తారు. సో అది అక్కడ ఏం చేస్తున్నారో అర్థం కాలేదు నాకు. అక్కడ ఇలాగా వంగి లోపల చూస్తున్నారు అంటే అక్కడ హోమం చేసిన మంట నిప్పు అది ఇంకా ఉందా అంటే యాక్చువల్లీ ముందు రోజు కదా చేశారు, ఆ నెక్స్ట్ డేకి ఉంటుందా అని చెప్పేసి అని నేను చూద్దామని లోపలికి వెళ్ళాను అనమాట. అక్కడ లోపల నిప్పులోంచి అక్కడ ఆ బూడిద ఉంటుంది కదండి, దాన్ని బొట్టుగా ధరిస్తున్నారు అందరూ కూడా. చాలా భక్తి శ్రద్ధలతో చేస్తున్నారు వాళ్ళు నిప్పులు తీస్తే ఏం చేస్తున్నారు అని చెప్పేసి అని నేను చూస్తుంటే యాక్చువల్లీ వాళ్ళు దాంట్లో కాయిన్స్ ఉంటాయి కదండి, ఆ కాయిన్స్ చూస్తున్నారన్నమాట. అంటే ఆ కాయిన్స్ వాళ్ళు తీసుకెళ్ళి పూజ గదిలో పెట్టుకుంటారు అనుకుంటా, బహుశా ఆ ఉద్దేశంతో వాళ్ళు తీస్తున్నారు అనుకుంటా. అక్కడున్న నిప్పుని ఏమో మొత్తం అంతా కూడా తీసి పక్క పెట్టేసి ఆ కాయిన్స్ అనేవి వాళ్ళు తీసుకుంటున్నారన్నమాట. సో మనకి అలాంటి హోమంలో వేసిన ద్రవ్యాలు కానీ అవన్నీ కూడా అక్కడ ఏదైతే కాలుస్తారో అవన్నీ కూడా పవిత్రంగానే భావిస్తారండి ఎవరైతే భక్తితో శ్రద్ధతో కొలుస్తారో వాళ్ళందరూ కూడా. సో అవన్నీ చూసుకుంటూ మేము ఇంకా రిటర్న్ అవుతున్నాం అన్నమాట. ఇంకా వెళ్దాం బండి దగ్గరికి అని చెప్పేసి ఇక్కడ మత్స్యదర్శిని ఉంటుందండి, అంటే లోపలంతా అక్వేరియం ఉంటుంది, ఫిషెస్ ఉంటాయి. ఇంకొకసారి మీకు చూపిస్తాను. ఆన్ ది వేలో ఇంకా నడుచుకుంటూ వస్తున్నాం అన్నమాట బండి దగ్గరికి. చాలా దూరం నడవాల్సింది ఉంది, ఓ పక్కన వేడి, విపరీతమైన వేడి, ఎండ ఉంది. సో అయినా సరే ఎక్కడా కూడా జనాలు తగ్గట్లేదు, అలా నడుచుకుంటూ వస్తూనే ఉన్నారు. ఇలా ముందుకు వస్తే ముగ్గు వేస్తున్నారండి. శివుడు ఆర్ట్ ఏదైతే ఉందో
అది ముగ్గు వేసి అక్కడ శివుడిని నందిని కలిపి వేశారు. నేను ముందు చూశాను, అది నాకు రివర్స్లో కనిపించింది. మళ్ళీ ముందుకు వచ్చి చూస్తే అది నాకు ప్రాపర్గా కనిపించింది అన్నమాట. వాళ్ళు అక్కడ ఒక క్యూఆర్ కోడ్ కూడా పెట్టి ఉంచారు. వాళ్ళ ఆర్ట్కి బహుశా ఎవరైనా మంచిగా వాళ్ళు సపోర్ట్ చేస్తారనే ఉద్దేశంతో అనుకుంటా. వాళ్ళు ఇంకా కంప్లీట్ చేయలేదు, మేము వెళ్ళేసరికి ఇంకా వేస్తున్నారు. ఆ ఎండకి ఇంకా భయపడి మేము ఇంకా కంప్లీట్ అయ్యేంత వరకు ఉండకుండా జస్ట్ అది నేను అలా చూసి వచ్చేసామండి, రిటర్న్ అయిపోయాము. ఇక్కడ డెజర్ట్ యానో అని చెప్పేసి అని ఒక షాప్ ఉందండి, ఐస్ క్రీమ్ షాపు. అక్కడ ఏదో ఆఫర్ ఉంది అన్నాడు మా అబ్బాయి. అంటే మనం 1 minute లోపల ఎంత స్కూప్ అయితే తీసుకుంటామో ఆ స్కూప్ అంతా కూడా మందే ఐస్ క్రీమ్ అంట. సో 1 minute మనం చేయాలంటే 150 రూపీస్ కట్టి మనం అది తీసుకుంటే మొత్తం ఆ 1 minute ఎంత ఐస్ క్రీమ్ తీసుకుంటే, ఎన్ని గ్రామ్స్ ఐస్ క్రీమ్ తీసుకుంటే అన్ని గ్రామ్స్ ఐస్ క్రీమ్స్ మనకే సొంతం అంట. సో వెళ్ళాం కానీ ఆ ఆఫర్ అయిపోయిందంట, ముందు రోజు శివరాత్రి రోజుతో అయిపోయిందంట. ఇంకా అయిపోయిందని ఇంకెందుకు వెనక్కి వచ్చేయటం అని మా బాబుకి ఏదో ఒక ఐస్ క్రీమ్ ఇచ్చేసి నెక్స్ట్ ఇక్కడ ఎవరెవరు ఎన్నెన్ని గ్రామ్స్ ఐస్ క్రీమ్స్ తీసుకున్నారో వాళ్ళు లిస్ట్ రాశారండి. 296 grams కూడా తీశారు. ఫస్ట్ వాళ్ళే నేమ్ రాశారు. ఇంకా ఒక ఐస్ క్రీమ్ తీసుకుని ఆ ఐస్ క్రీమ్ తినుకుంటూ ఇంకా ఇక్కడ నుంచి వ్యూ బాగుంది కదండి, బీచ్ వ్యూ బాగుంది. అక్కడ అంటే చెట్లు అవి కనిపిస్తున్నాయి, చాలా అందంగా గ్రీన్గా కనిపిస్తుంది అక్కడ మేము కూర్చున్న దగ్గర నుంచి. సో అక్కడ ఒక 10 minutes అలా రిలాక్స్ అయ్యి కొంచెం మనసుకి హాయిగా అనిపించిన తర్వాత ఇంకా అక్కడి నుంచి బయటకు వచ్చేసి ఇంకా అప్పటికే 10:30 దాటేసిందండి టైము. అయినా అక్కడ చూడండి బైక్ పార్కింగ్, అసలు ఆ బైక్ పార్కింగ్ అంతా కూడా ఇంకా బీచ్లో స్నానాలకు వెళ్ళిన వాళ్ళవే. నాకైతే ఒక చిన్న మినీ కుంభమేళా కనిపించింది అన్నమాట. శివరాత్రి మరుసటి రోజు ఈ శివుడు భక్తులందరూ కూడా అలా స్నానాలకు వస్తూ ఉంటే నాకు ఒక మినీ కుంభమేళాలా అనిపించింది. చూడండి, 11:15 అవుతుంది కానీ ఎవ్వరూ తగ్గట్లేదు. అసలు చక్కగా కుంభమేళాలో ఎలా అయితే నడిచారో అలాగే నడుచుకుంటూ ఎంత దూరంలో పార్క్ చేసినా కూడా బళ్ళు చక్కగా నడుచుకుంటూ స్నానాలకి అయితే వెళ్తున్నారు. చాలా బాగా అనిపించిందండి. ఇంకా మేము ముందుకెళ్ళి మా బండి దగ్గరికి వెళ్ళి బండి తీసుకుని ఇంక ఇంటికి రిటర్న్ అయిపోయామన్నమాట. సో ఇంటికి వచ్చిన తర్వాత మా బాబు ఏవో కీ చైన్స్ తీసుకున్నాడండి. ఒక హెల్మెట్ కీ చైను, నెక్స్ట్ ఇంకోటేమో ఒక చిన్న టెడ్డీ బేర్ లాంటి కీ చైను. నాకు ఈ హెల్మెట్ కీ చైన్ చాలా బాగా నచ్చింది, అంటే డిఫరెంట్గా అనిపించింది. మనకి జాతరలోనే దొరుకుతాయండి ఇలాంటివన్నీ కూడా. సో ఈ వ్లాగ్ ఇక్కడితో నేను కంప్లీట్ చేసేస్తున్నానండి. ప్లీజ్ నా మనీ వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయండి.